అంటే చాలు ఈ ఎండల ధాటికి మన శరీరం త్వరగా అలసిపోవడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు ఒక సందేహం ఎప్పుడూ ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా? తింటే ఏమవుతుంది? వేసవిలో నాన్ వెజ్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వేసవిలో నాన్ వెజ్ తింటే అసలు ఏమవుతుంది? మాంసాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, కానీ ఇవి జీర్ణం కావడానికి మన శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. నాన్ వెజ్ అరగడానికి శరీరం ఎక్కువ కష్టపడడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల చెమటలు ఎక్కువగా పట్టడం, అసౌకర్యంగా కనిపించడం వంటివి జరుగుతాయి. జీర్ణ సమస్యలు చికెన్ లేదా మటన్ వంటివి పరిమితంగా మించి తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాన్ వెజ్ ప్రియుల కోసం పరిష్కారాలు. అయితే నాన్ వెజ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని మార్పులు చేసుకోవాలి. వండే పద్ధతి. మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే గ్రేవీల కంటే తక్కువ నూనెతో వండుకోవడం ఉత్తమం. బెస్ట్ ఆప్షన్ చికెన్ కంటే చేపలు తినడం వేసవిలో కొంత మేలు చేస్తుంది, ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. మితంగా తీసుకోవాలి. వారానికి 1 లేదా 2 సార్లు మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతాయి. నాన్ వెజ్ తిన్న తర్వాత తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి చలువ చేసే పానీయాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నాన్ వెజ్ తిన్న మరుసటి రోజు పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకొని మితంగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.